జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న ఎమ్మెల్సీ కవితను సుప్రీంకోర్టు ఆదేశాన్ని బేఖతారు చేసి ఈడీ అధికారులు అరెస్టు చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారన్నారు. ఈ నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనగామ అభివృద్ధి కోసం TUFIDC కింద 824 జీవో ప్రకారం జనగామకు 25 కోట్లు, చేర్యాల అభివృద్ధి కొరకు 10 కోట్ల రూపాయలు ప్రతిపాదన పెట్టిందే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సొమ్ము ఒకరిది అయితే సోకు ఒకరిది అన్నట్టు ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహారమని వారన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో తప్పకుండా బుద్ధి చెబుతారని వారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనగామ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రేమలతారెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ బాల్దే సిద్ధలింగం, బీఆర్ఎస్ పార్టీ టౌన్ అధ్యక్షులు తాళ సురేష్ రెడ్డి, జనగామ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీరేందర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ సాధించుకున్నదే మనం ఉద్యమంతో. మనము ఏ విధంగా భయపడే అవసరం లేదు. మన అధినాయకుడు మన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ఖచ్చితంగా ఆయనతోనే మద్దతుగా ఉండి కవిత గారికి జరిగిన అన్యాయానికి సుప్రీంకోర్టుకు కూడా ఎదురెడ్డి వాళ్ళు CBI వాళ్ళు తీసుకుపోయిందంటే ఇది బీజేపీ రాజకీయమే. ఇక్కడ బీజేపీ అనేది తెలంగాణలో లేదు. దాన్ని మీరు అనుకుంటున్నారు మాకు మొత్తం తెలంగాణ చేతికొస్తుందని మీరు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆ కుట్ర రాజకీయాలు ఇక్కడ నడవవు. ఖచ్చితంగా మేము ఉద్యమాలు చేసి మేము ప్రతి ఒక్క విషయంలో మేము కౌంటర్గా ఇచ్చి మేము అత్యధిక స్థానాలతోని ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. మేము అతి తక్కువ మెజార్టీతోనే మేము ఒక 5-6 సీట్లు కోల్పోయినంత మాత్రాన మేమేం ధైర్యం చచ్చిపోయి ఏం లేము. బీఆర్ఎస్ నాయకులు అందరూ పటిష్టంగా ఉన్నారు. కొందరు స్వార్థపరులు వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళు వెళ్తే మాకేం సంబంధం లేదు. మంచి నిజాయితీ నీతి ఉన్న నాయకులందరూ మాతోనే ఉన్నారు. మరి అదేవిధంగా జనగామలో 25 కోట్ల నిధులు వచ్చినాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు మేమే తెచ్చినామని. అందులో మాకు వివాదం ఏం లేదు. అందరం ప్రజల కోసమే పనిచేస్తున్నాం కాబట్టి అందరినీ సమదృష్టితో చూసి మన పట్టణానికి అనుగుణంగా ఎక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడైతే అత్యవసరమో అవన్నీ పెట్టాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కోరుకుంటున్నాం. మాకు ఎలాంటి వివాదం కూడా లేదు. అభివృద్ధిలో భాగంగా మేము కూడా సహకరిస్తాము. ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయని మరి ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు కనీసం సుప్రీంకోర్టు మరి ఆదేశాలను కూడా పాటించకుండా మరి ఈరోజు అనవసరంగా అరెస్ట్ చేయడం అది భావ్యం కాదు. దాన్ని మేమందరం కూడా జిల్లా మరి కార్యకర్తలం, నాయకులం అందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి సోదరులు 25 కోట్ల రూపాయలను జనగామ పట్టణానికి తీసుకొచ్చినాం అనేది బ్రహ్మాండంగా చెప్పుకున్నారు. పర్వాలేదు, చాలా సంతోషం. ఎవరు తెచ్చినా ఏది తెచ్చినా కూడా పట్టణాభివృద్ధికే ఉంటుంది. వాస్తవంగా ఆ నిధులు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందే వచ్చినటువంటి నిధులు. సరే, వాటిని ఈరోజు మీరు మలుచుకొని మేమే తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు. పర్వాలేదు, తీసుకురాని, కానీ అందరికీ సమానత్వంగా ఉంచి వాటిని అభివృద్ధి చేస్తే మేము కూడా మీ అందరికి కూడా ఎల్లవేళలా కృతజ్ఞతగా ఉంటామని తెలియజేసుకుంటూ మహిళా ప్రజాపతిని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా గమనిస్తున్నారు. మొన్న ఒక కాంగ్రెస్ నాయకుడు నాకు ఒక మీటింగ్లో కలిసి అలా 30,000 ఉద్యోగాలు ఎప్పుడు వేసిరని, ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, ఎప్పుడు పరీక్షలు రాసిరు ఏందన్న అడిగిండు. ఏమన్నా పరీక్షలు అయితే ఎప్పుడు రాయలేదు, మరి వీళ్ళైతే ఉద్యోగాలు ఎట్టించే మాకు అయితే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఇచ్చిన ఉద్యోగాలకు మేము పేరు పెట్టుకొని కాయిదాలు ఇస్తున్నాము, మేము ఉద్యోగాలు వేయలేదు అని చెప్పి అందులో ఉన్న ఒక మిత్రుడు చెప్తున్నాం. ఎందుకంటే ఇదే విధంగా మొన్న ఎలక్షన్ల ముందు పల్లా రాజశేఖర గారు ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో TUFIDC కింద 824 జీవో ప్రకారంగా జనగామకు 25 కోట్లు, చేర్యాల మున్సిపాలిటీకి 10 కోట్లు అని చెప్పి ప్రతిపాదన పెట్టడం జరిగింది. ప్రతిపాదన లెటర్, జీవో ఆర్డర్ కాపీ కూడా మీకు ప్రెస్ మిత్రులందరూ కూడా అందజేయడం జరుగుతుంది. దామాలు కానీ, CC రోడ్లు కానీ అవి ఏవైతే వర్కులు పెట్టినామో అవే పెట్టుకొని సొమ్మొక్కరిది సోకొక్కరిది. ఓకే, మీరు తెచ్చిన సంతోషం. ఎవరైతే కష్టపడారో ఏ జీవో ప్రకారం వచ్చినా ప్రజలకు తెలియాలి.
ఈరోజు నిన్న పల్లరాజరెడ్డి మీద కొందరు మిత్రులు మాట్లాడు చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా మేము కాంగ్రెస్ పార్టీ మాకన్నా వయసులో పెద్దవారి మీద మేము ఎప్పుడు మాట్లాడలేదు. ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. వయసును గౌరవించాలి, ప్లస్ సిట్టింగ్ ఎమ్మెల్యే వాస్తవం ఏందనేది కూడా ఆలోచన చేయాలి. చేయకుండా పల్లరాజరెడ్డి గొప్పలు కాదు. మీ అందరికి కూడా ఇప్పుడు మా విజయ్ గారు ఖచ్చితంగా మీ అందరికి కూడా ఈ జీవో కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు మా పల్లరాజరెడ్డిని విమర్శించే స్థాయి కాదు. మన ఏజ్ గిడ్డేను వాట్ ఈజ్ వాట్ ఫ్యాక్ట్ ఏందనేది సేకరించిన తర్వాత ఒక పేపర్ తీసుకొని ఈ జీవో కనుక 824 పల్లరాజరెడ్డి గారు పెట్టలేదు, ఇది మేము తయారు చేసింది కాదు. మీ పాత్రికేయులు బాగా ఎందుకంటే తీసుకెళ్ళిన జనగాపట్నంలో అందరు విద్యావంతులు ఎవరు ఈ జీవో ప్రకారంగా నిన్న మా పల్లరాజరెడ్డి మీద వ్యంగ్యంగా మాట్లాడడం చాలా బాధాకరం. దయచేసి మీ స్థాయి ఏందో మా పల్లరాజరెడ్డి స్థాయి ఏందో జనగామ ప్రజలకు తెలుసు. పల్లరాజరెడ్డి వచ్చిన తర్వాత ఆయన స్థాయి ఏంది, ఆయన మాట్లాడే విధానం ఏందో, వే ఆఫ్ విధానం ఏంది అందరూ తెలుసు. దయచేసి పల్లరాజరెడ్డి మీద మాట్లాడేటప్పుడు మీ మాట విధానం మన స్థాయి ఏంది అనుకుని మార్చాలి. జనగామ పట్టణ ప్రజలకు విద్యావంతులు అందరూ కూడా తెలుసు. దయచేసి మరొకసారి మా నాయకునిపై మాట్లాడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ.